డీజెనరేటివ్ డిజార్డర్స్ ఒకప్పుడు 50 ఇయర్స్ అబవ్ వచ్చే ఈ సమస్యలు ఈరోజు ఎర్లీ ఏజెస్లోనే ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. దీనివలన చాలా లైఫ్ స్టైల్ అనేది కుదుట పడుతుంది. ముఖ్యంగా డిఎన్ఏ డ్యామేజెస్, ఆల్జీమర్ డిసీజెస్ అండ్ పార్కిన్సన్ డిసీజెస్ కూడా ఎక్కువైపోతున్నాయి ఈరోజు మన భారతదేశంలో. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మన మెదడులో సబ్స్టానియా నిగ్రా అనే ఒక ప్లేస్లో అక్కడ 80-90% ఆ సెల్స్ అనేటివి డ్యామేజ్ అవ్వటం వలన ఈ సిగ్నల్స్ అనేటివి వీక్ అవుతూ ఉండటం వలన ఈ ఆల్జీమర్ డిసీజ్ లైక్ మతిమరుపు డిసీజ్ వస్తుంది. అదొకటే కాకుండా వణుకుడు రోగం అంటారు, దెన్ పార్కిన్సన్స్ డిసీజ్. దీనికి మూల కారణం ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ అని చెప్పొచ్చు. అదొకటే కాకుండా మనం తీసుకునే ఆహారంలో హై ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్కువ షుగరీ ఫుడ్స్, న్యూట్రిషన్ చాలా తక్కువ ఉన్న ఆహారం ఎక్కువ తీసుకోవటం కూడా మరో కారణం. అదొకటే కాకుండా ఈరోజు ఎక్కువగా స్క్రీన్ టైం మనం అలవాటు పడ్డాం. అది సేమ్ టైం నిద్ర కూడా చాలా తక్కువైంది, వర్కౌట్స్ కూడా చాలా తక్కువైపోయాయి. దీనివలన రికవరీ స్టేజ్ అనేది చాలా తక్కువైపోయింది. కానీ నేను రీసెంట్గా చదువుతున్న ఆటోఫేజీ అనే బుక్లో ఈ ప్రాబ్లం నుంచి రికవర్ కావచ్చు అనే విషయం అనేది తెలుసుకున్నాం. మేము యుక్తాహారంలో కూడా ఫాలో అయ్యే సైన్స్ కూడా ఈ ఆటోఫేజీని. ఈ ఆటోఫేజీలో ఈ న్యూ సెల్స్ ప్రొడక్షన్ జరగడం, అంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిన సెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ సెల్స్ నుంచి మనకు ఉపయోగపడే కొత్త సెల్స్ని తయారు చేసుకోవటము, అన్నెసెసరీ వేస్టేజ్గా ఉన్న ఎనర్జీని ఖర్చు పెట్టేసుకొని హెల్తీగా రికవర్ అవ్వడం అని చెప్పచ్చు. మన హెల్త్ని మళ్ళీ రికవర్ చేసుకోవడం చెప్పచ్చు. ఈ ప్రాసెస్లో న్యూట్రిషన్ ఇస్ ద మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అధిక మోతాదులో, అంటే శరీరానికి కావలసినంత ప్రోటీన్, 1 కిలో బాడీ వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ ఇవ్వటం, ఎవ్రీడే మనం తీసుకునే ఆహారంలో ఆల్ఫా లిపోలిక్ యాసిడ్ అనేది ఖచ్చితంగా ఉంచటం, ఐనోసిటాల్ అనే ఇంగ్రీడియంట్ తప్పకుండా ఉన్న ఆహారం తీసుకోవటం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ తీసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్న న్యూట్రియంట్ ఏదైనా చెప్పాలి అంటే నర్వ్ యొక్క ఈ న్యూరలాజికల్ డిజార్డర్స్ నుంచి బయటపడడానికి మిథైల్ కోబాలమిన్ అనేది చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా న్యూరలాజికల్ డిజార్డర్తో సఫర్ అవుతుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వమని చెప్పండి. వాళ్ళు ఎలాంటి కండిషన్స్లో ఉన్నారో రూట్ కాజ్ను ఫైండ్ అవుట్ చేసి ఈ ఆటోఫేజ్ని ఎలా ట్రిగ్గర్ చేయాలో వాళ్ళకి నేర్పించి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత మా యుక్తాహార వారియర్స్కి ఉంది 100%. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్. డీజెనరేటివ్ డిజార్డర్స్ ఒకప్పుడు 50 ఇయర్స్ అబవ్ వచ్చే ఈ సమస్యలు ఈరోజు ఎర్లీ ఏజెస్లోనే ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. దీనివలన చాలా లైఫ్ స్టైల్ అనేది కుదుట పడుతుంది. ముఖ్యంగా డిఎన్ఏ డ్యామేజెస్, ఆల్జీమర్ డిసీజెస్ అండ్ పార్కిన్సన్ డిసీజెస్ కూడా ఎక్కువైపోతున్నాయి ఈరోజు మన భారతదేశంలో. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మన మెదడులో సబ్స్టానియా నిగ్రా అనే ఒక ప్లేస్లో అక్కడ 80-90% ఆ సెల్స్ అనేటివి డ్యామేజ్ అవ్వటం వలన ఈ సిగ్నల్స్ అనేటివి వీక్ అవుతూ ఉండటం వలన ఈ ఆల్జీమర్ డిసీజ్ లైక్ మతిమరుపు డిసీజ్ వస్తుంది. అదొకటే కాకుండా వణుకుడు రోగం అంటారు, దెన్ పార్కిన్సన్స్ డిసీజ్. దీనికి మూల కారణం ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ అని చెప్పొచ్చు. అదొకటే కాకుండా మనం తీసుకునే ఆహారంలో హై ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్కువ షుగరీ ఫుడ్స్, న్యూట్రిషన్ చాలా తక్కువ ఉన్న ఆహారం ఎక్కువ తీసుకోవటం